అందరికీ నమస్కారం. 3 సలహాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. కాశీ రాజ్యంలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు. అతని పేరు ప్రసన్నచంద్రుడు. అతను విద్యాధ్యయనం ముగించి కాశీనగరంలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని తన గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు. అతని పెత్తండ్రి అయిన సోమచంద్రుడు కూడా ఒకప్పుడు చదువు పూర్తి కాగానే కాశీనగరానికి వెళ్ళి శాస్త్ర పరీక్షలలో ఉత్తీర్ణుడై ధర్మాధికారిగా ఉద్యోగం సంపాదించి కొద్ది కాలం క్రితమే చనిపోయాడు. తాను కూడా కాశీకి వెళ్ళి విద్వత్వ పరీక్షలోనూ శాస్త్ర పరీక్షలోనూ నెగ్గి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని ప్రసన్నచంద్రుడు నిశ్చయించుకున్నాడు. అతను కాలినడకన ప్రయాణిస్తూ ఒకరోజు సాయంత్రం ఒక గ్రామానికి చేరుకుని అక్కడి సత్రంలో బస చేశాడు. ఆగకుండా వర్షం పడుతున్నది. చలి జాస్తిగా ఉన్నది. ప్రసన్నచంద్రుడు సత్రం యజమానికి డబ్బిచ్చి ఒక బొగ్గుల కుంపటి తెప్పించుకొని చలి కాచుకుంటుండగా బయట నుంచి ఒక బికారివాడు వచ్చి గడపలు నిలబడి వనకసాగాడు. ప్రసన్నచంద్రుడ దౌర్భాగ్యుడి స్థితి చూసి జాలిపడి నువ్వు కూడా వచ్చి చలి కాచుకో అన్నాడు. బికారి అలాగే చేశాడు. ఇంతలోనే సత్రం యజమాని ఒక పల్లెంలో ప్రసన్నచంద్రుడికి భోజనం పంపాడు. బికారివాడు కళ్ళు పల్లెం మీదనే ఉండడం చూసి ప్రసన్నచంద్రుడు ఆ పళ్ళాన్ని వాడికిచ్చేసి భోజనం తెచ్చిన మనిషితో మరొక పల్లెంలో కూడా భోజనం తీసుకురమ్మని చెప్పాడు. బికారివాడు తృప్తిగా భోజనం చేసి ఆ రాత్రి ప్రసన్నచంద్రుడి గదిలోనే పడుకున్నాడు. మర్నాడు ఉదయం వాడు వెళ్ళిపోతూ, అయ్యా, మీరు చూపిన దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి. మీ రుణం తీర్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. మీకు 3 చిన్న పొట్లాలిస్తాను. వాటి మీద 1, 2, 3 అని అంకెలు వేసి ఉన్నాయి. ఏ సమయానైనా మీకు నిజంగా తీవ్రమైన సమస్య ఏర్పడి అది పరిష్కారం అయ్యే దారి కనిపించనప్పుడు మీరా పొట్లంలో ఒకటి విప్పి చూసుకోండి. అందులో ఉన్న సలహా ప్రకారం చేసినట్టయితే మీకు లాభించవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే గాని పొట్లాలను విప్పి చూడవద్దు. మరొకటేమిటంటే వాటిని 1, 2, 3 వరుసలో విప్పాలి అని ప్రసన్నచంద్రుడికి 3 కాగితపు మడతలు పొట్లాల్లాగా మడిచినవి ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఆ బికారి మాటలను ప్రసన్నచంద్రుడు లక్ష్య పెట్టలేదు. యాచకులకు కోటి విద్యలు అయినా మర్యాదకు అతను ఆ పొట్లాలు తీసుకుని తన సంచిలో పుస్తకాల మధ్య పెట్టుకున్నాడు. బికారి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అతను కూడా సత్రం యజమానికి ఇవ్వవలసిన డబ్బిచ్చి ప్రయాణం సాగించాడు. ప్రసన్నచంద్రుడు కాశీకి చేరుకుని ఒక బస అద్దెకు తీసుకున్నాడు. అతను విద్వత్ పరీక్షకి కూర్చున్నాడు. కానీ నెగ్గలేకపోయాడు. అతను వెంట తెచ్చుకున్న కొద్ది డబ్బు అయిపోయింది. తిరిగి 2 ఏళ్ల దాకా పరీక్షలు జరగవు. అంతదాకా ఎలా జరిగేటట్టు ప్రసన్నచంద్రుడికి ఏమీ పాలుపోలేదు. ఆ సమయంలో అతనికి బికారి వాడిచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వచ్చాయి. తనది నిజంగా క్లిష్ట పరిస్థితే, దానికి పరిష్కారం లేదు కూడా. అందుచేత అతను ఒకటి గుర్తుగల మడత విప్పి చూశాడు. అందులో సారనాథ ఆరామద్వారం వద్దకు వెళ్ళి కూర్చో అని రాసి ఉన్నది. ఈ సలహా చూసి ప్రసన్నచంద్రుడు మొదట హతాశుడయ్యాడు. కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆ సలహా ప్రకారం చేస్తే తనకు వచ్చే నష్టమేమీ లేదనిపించింది. అతని బసకు సారానాథరామం 3 కోసులున్నది. ప్రసన్నచంద్రుడు అపరాహ్న వేళ బయలుదేరి సాయంకాలానికి ఆరామం చేరుకుని దాని ద్వారం వద్ద మెట్ల మీద కూర్చున్నాడు. చీకటి పడే వేళకు ఆరామపాలకుడు అట్టుగా వచ్చి, నాయనా, ఇక్కడ కూర్చున్నావేమిటి? చీకటి పడిపోతున్నది, చలి హెచ్చుతున్నది. మీదే గ్రామము, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. లేదు బాబుగారు, ఈ రాత్రికి నన్ను మెట్ల మీదనే పడుకొనివ్వండి అన్నాడు ప్రసన్నచంద్రుడు. తెల్లవాళ్ళు ఇక్కడే పడుకుంటే తెల్లవారి మరి లేవవు. నీకెక్కడికి వెళ్ళే చోటు లేకపోతే ఆరామంలోకి వచ్చేయి. నీ భోజనానికి పడకకు ఏర్పాట్లు చూస్తాను అని ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుణ్ణి లోపలికి తీసుకుపోయాడు. ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో కాశీనగరంలో ధర్మాధికారిగా పనిచేసిన సోమచంద్రుడు ప్రసన్నచంద్రుడు పెత్తండ్రే అన్న విషయం బయటపడింది. నాయన, ఇవాళ మనం కలుసుకోవడం చాలా మంచిదయింది. మీ పెత్తండ్రి గారు మా ఆరామానికి ఎంతో విరాళం ఇచ్చారు.
దాని మాట అలా ఉంచి ఆయన కొద్ది రోజులకి చనిపోతాననగా గయా క్షేత్రానికి బయలుదేరి వెళుతూ నా వద్ద తన సొంత డబ్బు 2000 మొహర్లు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటానన్నారు. వారు తిరిగి వచ్చేలోపునే ధర్మం చెందారు. ఆ డబ్బు నా వద్దనే ఉండిపోయింది. కాశీలో ఎంత విచారించినా వారి వారసుల జాడ తెలియరాలేదు అని చెప్పి ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుడికి 2000 మొహర్లు తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో ప్రసన్నచంద్రుడి దారిద్ర్యం తీరిపోయింది. అతను నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవించసాగాడు. కానీ పదవి సంపాదించాలన్న అతని కోరిక నెరవేరే మార్గం కనిపించలేదు. 2 ఏళ్ల అనంతరం తిరిగి పరీక్షలు జరిగినప్పుడు అతను మళ్ళీ నెగ్గలేకపోయాడు. 2 సార్లు నెగ్గలేకపోయాక ఇంకా నెగ్గలేనన్న అనుమానం అతన్ని పట్టుకున్నది. 3వసారి పరీక్షలకు అతను పుస్తకాలు చదువుదామని వాటిని పైకి తీస్తుండగా బికారి వాడిచ్చిన కాగితం మడతలు 2 కనిపించాయి. తనకు ఏర్పడినది పరిష్కారం లేని సమస్యే గనక ప్రసన్నచంద్రుడు 2 గుర్తుగల చీటీ తీసి చూశాడు. అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న నందకిషోరుడి మిఠాయి అంగడికి వెళ్ళు అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఆ మిఠాయి అంగడికి వెళ్ళి రొట్టెలు, మిఠాయి, పాలు కావాలని నందకిషోరుణ్ణి హెచ్చరించి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపల 2 పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణను బట్టి వారు పరీక్షకులని ప్రసన్నచంద్రుడికి తెలిసింది. అతను వారి సంభాషణ ఆలకించాడు. వారిద్దరూ రాబోయే పరీక్షలో ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నది ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. నీ ప్రశ్నలో ఒక్కదానికి కూడా నాకు సమాధానం తెలియదని చెప్పవచ్చు అన్నాడొక పరీక్షకుడు. మనమే ఇప్పుడు పరీక్షలకు కూర్చుంటే నెగ్గలేం అన్నాడు రెండోవాడు. వాళ్ళు ఫలహారం ముగించి వెళ్ళిపోయాక ప్రసన్నచంద్రుడు వాళ్ళు అడగబోయే ప్రశ్నలన్నీ జ్ఞాపకం ఉంచుకొని రాసుకున్నాడు. ఈసారి పరీక్షలో అతను ఉన్నత శ్రేణిలో నెగ్గాడు. అతనికి న్యాయాధికారి పదవి వచ్చింది. అతను పెళ్లి చేసుకుని పిల్లలను కని సుఖంగా జీవించసాగాడు. అధికారిగా కూడా అతను జనరంజకుడయ్యాడు. అతని న్యాయ నిర్ణయాలను రాజ్యసభలో కూడా మెచ్చుకునేవారు. ఎటువంటి సమస్య లేకుండా ప్రసన్నచంద్రుడు చాలా కాలం జీవించి చివరకు జబ్బు పడ్డాడు. వ్యాధి చికిత్సలకు లొంగకపోగా తీవ్రం కాసాగింది. వైద్యులేమీ చెయ్యలేకపోయారు. ఇంతకాలానికి తిరిగి ప్రసన్నచంద్రుడికి విషమ సమస్య ఏర్పడింది. ఎక్కడో పడి ఉన్న 3వ కాగితం మడత వెతికించి అది విప్పి చూసుకుంటే అందులో మరణ శాసనం తయారు చేసుకో అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఇదే తన ఆఖరు సమస్య అని గ్రహించి తన ఆస్తి ఎవరెవరికి ఎలా పంచాలో సూచిస్తూ మరణ శాసనం తయారు చేసి అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చింతగా దేహం చాలించాడు. కథ సమాప్తం. శుభం.